తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో ఘోర ప్రమాదం తప్పింది. తిరుపతి వైపు వెళ్తున్న ఇన్నోవా కారు రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారులో ఉన్న నలుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని వెంటనే రైల్వే కోడూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రమాదం జరిగిన తర్వాత ఇన్నోవా కారు లారీని అక్కడి నుంచి తొలగించకుండా అలాగే ఉంచడంతో తీవ్ర ఎండల కారణంగా డీజిల్ లీక్ అయి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఇన్నోవా కారు లారు పక్కనే నిలిపి ఉన్న మరో కారు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్, తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఓకే, థ్యాంక్ యూ సంపత్. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలోని బాలుపల్లి చెక్ పోస్ట్ వద్ద ఇవాళ జరిగినటువంటి ఒక ప్రమాదంలో 2 కార్లు, ఒక లారీ పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే ఇందుకు సంబంధించినటువంటి కారణాలను మనం విశ్లేషించుకుంటే గనక రాజంపేట వైపు నుంచి తిరుపతికి వెళ్తున్నటువంటి ఒక ఇన్నోవా కారు బాలుపల్లి చెక్ పోస్ట్ వద్ద ఆగి ఉన్నటువంటి ఒక లారీని ఢీకొట్టడం జరిగింది. అయితే కారులో ఉన్నటువంటి నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే అక్కడ ఉన్న వారు వారిని బయటికి తీసి వారికి సపర్యలు చేపట్టారు. అయితే ఢీకొన్నటువంటి కారు నేరుగా ఆ లారీకి సంబంధించినటువంటి డీజిల్ ట్యాంకును తాకడంతో ఈ విపరీతమైనటువంటి ఎండలకు మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఆ కారుతో పాటు అక్కడ ఉన్నటువంటి లారీ కూడా దగ్ధమైంది. ఆ పక్కన ఉన్నటువంటి ఇంకొక కారు కూడా ఆ మంటలు వ్యాపించి ఆ కారు కూడా పూర్తిగా దగ్ధం కావడం జరిగింది. అయితే ఈ ప్రమాదం ఒక్కసారిగా ఆ ప్రాంతంలో జరగడంతో స్థానికంగా ఉంటున్నటువంటి స్థానికులతో పాటు వాహనదారులు కూడా ఒక రకంగా భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అనేటువంటి ఉద్దేశంతో అక్కడ గుమిగూడడం జరిగింది. అయితే ఆ లారీలో కావచ్చు, తర్వాత 2 కార్లలో కావచ్చు, ప్రయాణికులు ఏ ఒక్కరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. అయితే ఇందుకు పూర్తిగా ఈ ఎండల ప్రభావము కావచ్చు, తర్వాత రోడ్డు అంటే విపరీతమైనటువంటి వేడికి, తర్వాత స్పీడ్ గా వస్తున్నటువంటి వాహనాల వేడికి, ఈ ఎండల ప్రభావము తాకిడి ఎక్కువ కావడంతో డీజిల్ ట్యాంక్ పగిలి ఒక్కసారిగా ఈ మంటలు చెలరేగి ఈ ప్రమాదానికి కారణంగా చెప్పుకుంటున్నారు. అయితే మంటలు వ్యాపించినటువంటి క్రమంలో స్థానికంగా ఉంటున్నట్టు అంటే రైల్వే కోడూరు ప్రాంతానికి చెందినటువంటి అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని ఈ 3 వాహనాలకు సంబంధించి పూర్తిగా మంటలను ఆర్పివేశారు. అప్పటికే జరగాల్సినటువంటి నష్టం కూడా జరిగిపోయింది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ హుస్సేన్.